భోగి గణపతి పీఠంలో తీరం నుండి వేద మంత్రోచ్చారణలతో తీసుకువచ్చిన సముద్ర జలాల పూర్ణ కుంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలతో శ్రీ మహావిష్ణు హారతి అందించారు. అనంతరం జరిగిన శ్రీవారి 7వ అన్న సమారాధనలో 108 మంది మహిళలకు పసుపు కుంకుమ తాంబూల ప్రదానం చేశారు. తొలుతగా గణపతికి 813వ జపయజ్ఞ పారాయణ పూర్తి చేసి సామూహిక విష్ణు సహస్రనామ పఠనం చేశారు. ఈ సందర్భంగా పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణరాజు మాట్లాడుతూ, పుణ్య దినోత్సవాల్లో ఏడాదికి ఒకసారి సముద్ర స్నానం చేయడం, సముద్రునికి విష్ణు హారతి సమర్పించడం హైందవ సంస్కృతిలో ప్రకృతిని ఆరాధించే ఆరోగ్యకరమైన ఆధ్యాత్మిక వైభవం అన్నారు. తీరానికి వెళ్లలేని పక్షంలో సముద్ర జలాలను పూజా మందిరంలో కుంభంగా నిలిపి విష్ణు ఆరాధనతో ఆ జలాలను శిరస్నానం చేయడం మంగళకరమన్నారు. పీఠంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి పంచలోహ పాదాల ప్రతిష్ఠ జరిగిన సందర్భంగా జనవరి 8న శ్రీవారి 8వ అన్న సమారాధన పూర్తి చేసి 14న భోగి గణపతి 17వ బ్రహ్మోత్సవంగా భారీ అన్న సంతర్పణ జరుపుతామని తెలియజేశారు. భారీ సంఖ్యలో శ్రీవారి భక్తులు పాల్గొన్నారు. ఒకరోజైనా సముద్ర స్నానం చేయడం వలన పరమ పవిత్రమని పురాణ ఇతిహాస గ్రంథాలు తెలియజేస్తున్నటువంటి విషయం. మనం సముద్రంలో స్నానాన్ని చేయడానికి వెళ్ళేటువంటి అవకాశం లేకపోతే సముద్ర జలాల్ని తీసుకొచ్చి పూర్ణకుంభంగా ఆ యొక్క పూజా మందిరంలో నిలుపుకొని ఆ యొక్క జలాలతోటి ఆ పవిత్ర స్నానాలు ఆచరించే కార్యక్రమం ఇంటి వద్ద చేయడం అనేటువంటి ప్రక్రియ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ఈ రోజున భోగి గణపతి పీఠంలో నిర్వహణ జరిగింది. శ్రీవారి పాదాల ప్రతిష్ఠ సందర్భంగా 7వ అన్న సమారాధన పూర్తయింది. 8వ అన్న సమారాధన జనవరి 8వ తారీఖున జరుగుతుంది. జనవరి 14న భోగి గణపతి బ్రహ్మోత్సవంగా భారీ అన్న సంతర్పణ కార్యక్రమం భోగి గణపతి పీఠంలో జరుగుతుంది. 50 మంది ఆహ్వానితులే. ఓం గం గణపతియే నమః.